హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అంటే మీరు ఈ వీడియో అనేది మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అనమాట. అలాగే మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ గురించి ఈ వ్యక్తి అసలు నిన్న నైట్ ఏ విధంగా ఫీల్ అయ్యారు, నిన్న మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అయ్యారంటే, మీ మీద ఎమోషనల్గా ఫీల్ అయ్యారా, రొమాంటిక్గా ఫీల్ అయ్యారా, లేదు అంటే గిల్టీ రిగ్రెట్ ఫీలింగ్ తోట ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నిన్న నైట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేయొచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. అలాగే పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరుగుతుందన్నమాట. మీ పర్సన్ నేమ్ని 3 times మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పాజిటివ్ థాట్స్తో ఉండి మీ పర్సన్ నేమ్ని మనసులో తలుచుకోండి. స్టార్టింగ్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. నిన్న నైట్ ఈ వ్యక్తి కప్స్ ఎనర్జీలో అంటే చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ, స్ట్రెంగ్త్, టవర్, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, న్యూ బిగినింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, స్టార్టింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, జడ్జిమెంట్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. యాక్షన్ మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది.
ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం. అలాగే ఇక్కడ పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి అయితే చాలా వరకు అంటే మీ ఆలోచన నుంచి ఈ వ్యక్తి డైవర్ట్ అవ్వలేకపోయారు, మీ ఆలోచనని వ్యక్తి దూరం చేసుకోలేకపోయారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఈ వ్యక్తి మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ ఎనర్జీ అనేది నిన్న నైట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నారా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అంటే తన లైఫ్లో తన పర్సనల్గా తనపై ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళ విషయంలో మీ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో తను ఆ బాధ్యతల నుంచి తప్పించుకుని యాక్షన్ తీసుకోవాలి అని ఈ వ్యక్తి చాలా వరకు ఆరాట పడుతున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే ఆ బాధ్యతల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఒకవైపు తనకున్న బాధ్యతలు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటున్నారు. ఒకవైపు మీ విషయంలో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో అంటే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ మేల్ ఎనర్జీ అయినా ఫీమేల్ ఎనర్జీ అయినా కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. కంట తడి పెట్టుకొని అంటే తన బాధని బయటికి చెప్పుకోలేక ఎవరితో షేర్ చేసుకోలేక ఈ వ్యక్తి తనలో తనే కుమిలిపోయారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే బయటికి ఈ వ్యక్తి ఎలా బిహేవియర్ చేస్తారు అంటే తను ఫ్యామిలీకి తనే రెస్పాన్సిబిలిటీ కాబట్టి చాలా వరకు ఈ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గానే కనిపిస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ వ్యక్తి చెప్పిన మాటలే వినాలి కాబట్టి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు ఈ వ్యక్తి. కానీ నైట్ అయ్యేసరికి ఈ వ్యక్తికి మీ ఆలోచనలు మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏమి చేయలేకపోతున్నానే అనే బాధ, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అంటే తన బాధ అనేది ఎలా ఉంటుంది అంటే నైట్ అయ్యేసరికి ఎవరు ఇంకా ఈ వ్యక్తి గురించి ఊహించరనమాట. అంతలా ఎమోషనల్ అవుతారు. అంటే మీ పర్సన్ ఇంతలా ఏడుస్తారా మీ గురించి, ఇంతలా కంటతడి పెట్టుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. బట్ ఎవరికి తెలియనివ్వట్లేదు తను ఎంత బాధపడుతున్నారో. మీ రిలేషన్ని ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే రీయూనియన్ చేయడానికి వ్యక్తి తన వల్ల ఎంత అవుతుందో అంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా నేను నా రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ నా పర్సన్తో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఓవర్ థింకింగ్. ఈ వ్యక్తి మైండ్ మాత్రం పని చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి. అంటే తన లైఫ్లో ఉన్న బాధ్యతల మీరా, కానీ మీ పర్సన్కి మాత్రం మీ లైఫ్లో అంటే మీతో లైఫ్ అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి అనే ఎనర్జీతోటే ఉన్నారు. ఈ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, ఎలా, ఎప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలతోటే నిన్న నైట్ అంతా కూడా గడిపారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ చూస్తున్నారా పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోవడానికి ఎదురు చూడడం. ఒకవైపు ఆలోచనలు ఎలా నేను నాకున్న బాధ్యతల నుంచి తప్పించుకుని నా పర్సన్ విషయంలో నేను యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా అన్నమాట. అంటే ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. నైట్ అంతా కూడా వ్యక్తి నిద్రపోకుండా మీ ఆలోచనలతోటే మీ రిలేషన్ గురించి వ్యక్తి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది విషయంలో మీ రిలేషన్ అనేది స్టక్ అయిపోయి ఉందన్నమాట. ఇక్కడ
ఇక్కడ స్టక్ చేసేసారు కూడా మీ పర్సన్. కానీ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. అంటే మీ రిలేషన్ విషయంలో ఎటువంటి యాక్షన్ మూమెంట్ కనిపించకపోయినా ఈ వ్యక్తి మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు. సేమ్ నిన్న ఎనర్జీ కూడా ఇలానే వచ్చింది కదా, అంటే న్యూ బిగినింగ్ ఎనర్జీ అనమాట. ఈరోజు కూడా అంతే. నిన్న నైట్ మీ పర్సన్ అంతా కూడా మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి యాక్షన్ మూమెంట్ కోసం ఎదురు చూడడం కానీ సేమ్ అలాంటి ఎనర్జీయే వచ్చింది. నిన్న నైట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ మీరు చూపించిన ప్రేమని తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే మీరు ఎలా అయితే మీ పర్సన్ని తలుచుకుంటూ నైట్ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడుస్తూ ఉంటున్నారో సేమ్ మీ పర్సన్ కూడా నిన్న నైట్ మీకోసం ఏమీ చేయలేకపోతున్నానే అనే బాధతో ఈ వ్యక్తి కూడా కంటతడి పెట్టుకున్నారు, ఏడ్చారనమాట. ఇక్కడ మీకు ఈ వ్యక్తి ఏంటంటే బయట ప్రపంచానికి తను చాలా వరకు చాలా స్ట్రాంగ్గా కనిపించవచ్చు, తన లైఫ్ అనేది బాగున్నట్టు కనిపించవచ్చు. కానీ ఇక్కడ తనకంటూ చాలా వరకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి లేకపోతే అక్కడ గడవని పరిస్థితులు ఉన్నాయి అన్నమాట. కొంతమంది విషయానికి వచ్చేసరికి అంటే తన ఫ్యామిలీ బరువు బాధ్యతలన్నీ కూడా ఈ వ్యక్తే మొయ్యాలి. అది వేరే రకంగా అయినా కూడా అవ్వచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ కూడా. ఈ వ్యక్తికి కూడా ఏంటంటే ఆలోచించి ఆలోచించి తన మైండ్ కూడా పనిచేయట్లేదు. ఈ వ్యక్తి ఫిజికల్గా బయట ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ కూడా ఎక్కడో, తన మనసు అంతా కూడా ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ, ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎలా ఈ స్టక్ ఎనర్జీ నుంచి నేను ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి, ఇదే ఆలోచన ఈ వ్యక్తికి. ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా చేశారనమాట నిన్న నైట్ అయితే మీ పర్సన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి 3 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. అంటే తన లైఫ్లో చాలా వరకు ఫ్యామిలీ ఉండొచ్చు, లేదు అంటే సొసైటీ ఉండొచ్చు, లేదు అంటే ఇక్కడ మీ మధ్య టెంపరెన్స్ అంటే సమతుల్యత లేకపోవచ్చు. అంటే మీ పర్సన్కి మీకు మధ్య కొన్ని బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మీ విషయంలో యాక్షన్ తీసుకుని రావడానికి రెడీగానే ఉన్నారు. ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి ఈ వ్యక్తికి. కానీ ఇక్కడ మీకోసం ఆలోచిస్తూ మీ గురించి యాక్షన్ తీసుకుంటే తన లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని అంటే కొంతమంది వ్యక్తుల్ని వదిలిపెట్టి, లేదు అంటే సొసైటీ గురించి ఆలోచించకుండా స్టెప్ తీసుకుని రావాలి ఈ వ్యక్తి. కాబట్టి నిన్న నైట్ అంతా కూడా ఒకవైపు మీ గురించి ఆలోచిస్తూ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అనే ఒక కనెక్షన్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. మీకు దూరంగా ఈ వ్యక్తి ఉండలేకపోతున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ మధ్య ఉన్నది సోల్ కనెక్షన్ అనమాట. ఆ కనెక్షన్ అనేది ఈ వ్యక్తిని మీ గురించి ఆలోచించేలా చేస్తుంది. ఈ వ్యక్తి మీ నుంచి ఎంత దూరంగా ఉండాలి, మీ గురించి ఆలోచించకూడదు అనుకుని ఇక్కడ స్ట్రెంగ్త్ చూస్తున్నారా, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి వ్యక్తి ట్రై చేస్తున్నా కూడా మీ మధ్య ఉన్న ఆ సోల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తిని మిమ్మల్ని మర్చిపోనివ్వకుండా చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ని కంట్రోల్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఒక ఫీమేల్ ఎనర్జీ, వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఇలా అనమాట. ఏజ్లో పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు ఇక్కడ. అలాంటి వ్యక్తి మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫీమేల్ ఎనర్జీ అయితే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే అది ప్రేమతో కంట్రోల్ చేయడమా, భయపెట్టి కంట్రోల్ చేయడమా, ఇలాంటిది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట.
కానీ ఇంత కంట్రోలింగ్లో ఉన్న ఈ వ్యక్తి బయటికి ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఈ వ్యక్తి మీ కనెక్షన్ని ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు, ఇంకా మీ గురించే ఆలోచిస్తూనే ఉన్నారు ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలి. అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఉన్న కనెక్షన్ని బ్రేక్ చేయాలి, మీతో ఉన్న కనెక్షన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే అది మీ పర్సన్ ఎనర్జీ. అదే ఆలోచించారు నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి. అంటే నేను నా లైఫ్లో ఉన్న వాళ్ళతో ఉన్న రిలేషన్ని నేను బ్రేక్ చేస్తేనే కానీ నా పర్సన్తో నేను మళ్ళీ ఆ కనెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయలేను, నేను తనతో కనెక్ట్ అవ్వలేను అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా మీ గురించే ఆలోచించారన్నమాట. 3 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారు నిన్న నైట్ అంతా కూడా. అంటే వెయిటింగ్ ఎనర్జీ. అంటే వాళ్ళని ఎలా దూరం చేసుకోవాలి, మీ లైఫ్లోకి ఎలా రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఎన్ని వదులుకోవాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ నిన్న నైట్ అంతా కూడా గడిపారు ఈ వ్యక్తి. మీతో మీ పర్సన్ అయితే ఇప్పటికీ కూడా అంటే మీ మధ్య ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో రిలేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. లేదు అంటే ఇక్కడ మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్, లేదంటే బ్రేకప్, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ అయితే బయటికి ఇంతలా అంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మీతో ఒక కనెక్షన్ అనేది అంటే సోల్ కనెక్షన్ అనేది ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఇప్పటికీ కూడా మీతో ఈ సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు కాబట్టే స్టార్టింగ్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే తను చాలా ఎమోషనల్ అవుతున్నారు, బయటికి ఇలా కనిపిస్తున్నారు, స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అంటే తనకేమీ బాధ లేనట్టు, పైకి చాలా హ్యాపీగా ఉంటున్నట్టు, తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మంచి అంటే హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు ఈ వ్యక్తి ఎవరినైనా కూడా నేను కంట్రోల్ చేయగలను అనే విధంగా బయటకు కనిపిస్తున్నారు. కానీ నిజానికి ఈ వ్యక్తి నైట్ అయ్యేసరికి సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతూ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. మీ మధ్య ఉన్న ఆ సోల్ కనెక్షనే ఈ వ్యక్తిని మీ గురించి ఆలోచించకుండా ఎంత ఉండాలి అనుకుని ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి ఉండలేకపోతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారా? అంటే మీతో మీ పర్సన్ ఒక మంచి కనెక్షన్ ఫీల్ అవుతున్నారు, తన హార్ట్లో మీరే ఉన్నారు. అంటే తన హార్ట్ నిండా కూడా మీ మీదే ఆ లవ్ అనేది ఉందన్నమాట ఈ వ్యక్తికి. స్టార్టింగ్లో మీ పర్సన్ మీ విషయంలో ఎంత లవ్ని ఫీల్ అయ్యారో ఇప్పటికీ అలాంటి లవ్వే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి, అలాంటి కనెక్షనే ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. అందులో ఎటువంటి మార్పు లేదు. అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నారే కానీ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీతో కొంచెం ఎక్కువగా గ్యాప్ అనేది కంటిన్యూ చేస్తున్నారే కానీ నిజానికి మీతో ఉన్న ఈ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ సోల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఇంకా ఈ వ్యక్తికి రోజు రోజుకి ఆ కనెక్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీ మధ్య గ్యాప్ అనేది పెరిగే కొద్దీ ఈ వ్యక్తి ఆ కనెక్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, మీ ఆలోచనలకి ఇంకా ఎక్కువగా దగ్గర అవుతున్నారు ఈ వ్యక్తి. ఎక్కువగా మీ పర్సన్ నిన్న నైట్ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మళ్ళీ మీతో కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి, ఈ స్టక్ ఎనర్జీ నుంచి నేను యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ఇదే థాట్స్తో నిన్న నైట్ అంతా కూడా ఇలా ఓవర్ థింకింగ్ అనేది చేశారు అనేది కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే పాస్ట్లో ఈ వ్యక్తి తన కెరియర్ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు కొంతమంది విషయానికి వచ్చేసరికి. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు.
ఇక్కడ మేల్ అయినా కూడా ఒక క్వీన్ లాగా, అంటే ఇక్కడ ఫీమేల్ ఎనర్జీలో మీ విషయంలో ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నారు. తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ డెసిషన్కి తను చాలా వరకు ప్రశాంతంగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, తన లైఫ్లో ఉన్న వాళ్ళతో తను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు. కానీ ఈ వ్యక్తి అలా ఉండలేకపోతున్నారు. ఇక్కడ తన ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు, కానీ తన మనసు ఏదైతే ఉందో అది మిమ్మల్ని గుర్తు చేస్తుంది. ఇంకా ఆ సోల్ కనెక్షన్ అనేది దూరం అవ్వట్లేదు. తను ఎంత దూరం చేసుకోవాలి అనుకుంటున్నా మీతో ఉన్న ఆ కనెక్షన్ అనేది వ్యక్తి మర్చిపోలేకపోతున్నారు, దూరం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే నైట్ నిద్రపోయే టైంలో అయినా కూడా ఈ వ్యక్తికి మీ ఆలోచనలే, మీ ప్రేమే గుర్తొస్తుంది. ఎందుకంటే మీ మధ్య ఉన్న కనెక్షన్ అలాంటిది. ఇక్కడ మీరు మీ పర్సన్ వేరుగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, కానీ మీ సోల్ మాత్రం ఎప్పుడూ కూడా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. దాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ ఇంత సఫర్ అవుతున్నారు, మీ ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వలేక. మిమ్మల్ని దూరం చేసుకున్నంత ఈజీ కాదు ఈ వ్యక్తి మీతో ఆ కనెక్షన్ అనేది బ్రేక్ చేసుకోవడం. ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే మిమ్మల్ని దూరం పెట్టినంత మాత్రాన ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్ అవ్వరు అనుకున్నారు. తన లైఫ్ అనేది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అంటే తను ఏదైతే డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడ తన కెరియర్ గురించి ఆలోచించుకున్నారు. లేదంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ మీ విషయంలో 3వ వ్యక్తి ప్రమేయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళతో చాలా హ్యాపీగానే ఉంటారు అనుకున్నారు. తన వర్క్లో తను బిజీగా ఉంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా హ్యాపీగా కంటిన్యూ చేస్తారు అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల ఈ వ్యక్తికి హ్యాపీనెస్ లేదు. పైగా తన లైఫ్లో ఏదో కోల్పోయాను అనే బాధ, తన నుంచి ఏదో దూరం అయిపోతుందేమో అనే ఒక రకమైన ఎమోషన్స్, ఒక లోన్లీ ఫీలింగ్ ఈ వ్యక్తిలో కనిపిస్తుందన్నమాట. అంటే తన హార్ట్ నుంచి ఏదో దూరం అయిపోతున్నట్టు, ఎవరో తన హార్ట్ నుంచి ఎవరో ఏదో లాక్కున్నట్టు ఈ వ్యక్తి కనిపిస్తుంది. అలాంటిది మీ మధ్య ఉన్న కనెక్షన్. ఇక్కడ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న కనెక్షన్ సోల్ కనెక్షన్ అన్నమాట. ఈ సోల్ కనెక్షన్ అనేది మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ కనెక్షన్ అనేది మిమ్మల్ని ఎప్పుడూ దగ్గర చేస్తూనే ఉంటుంది. అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునేలాగే చేస్తుందన్నమాట. అలాంటిది సోల్ కనెక్షన్ అంటే ఇలాంటి కనెక్షన్ని ఎవరు విడతీయలేరు. ఇక్కడ మీరే దూరం అయిపోవాలి అనుకున్నా కూడా దూరం అవ్వలేరు. అలాంటి ఎనర్జీ మీది మీకోసంది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఇంత సఫర్ అవుతున్నారు. నిన్న నైట్ కూడా మీ గురించి వ్యక్తి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. మీ ప్రేమని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఈ వ్యక్తి. ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవుతూనే ఉన్నారు. అంటే ఈ వ్యక్తి నిద్రపోయారే తప్ప ఈ వ్యక్తి మైండ్ అంతా కూడా మీ ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు మీ మీదే అనేది ఎక్కువగా ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించారు. తన బాధని ఎంత డిపెండ్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా ఈ వ్యక్తి డిపెండ్ చేసుకోలేకపోయారనమాట. కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంత ఎమోషనల్ అయిపోయారు ఈ వ్యక్తి. ఇక్కడ ఎక్కువగా యాక్షన్ మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అన్నీ కూడా యాక్షన్ మూమెంట్సే కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 6 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి బయటికి ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా ఎమోషనల్గానే ఉన్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా
అంటే బయటికి ఈ వ్యక్తి ఒక రకంగా కనిపిస్తున్నారు, కానీ తన ఇన్నర్ ఫీలింగ్స్ వేరు. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి. అంటే నాకేం పర్వాలేదు అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తున్నారు. కానీ నైట్ అయ్యేసరికి ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏ విధంగా మారుతున్నాయంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి చేంజ్ అవుతున్నాయి. డే అంతా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా పశ్చాత్తాపంతో, చాలా గిల్టీ ఫీలింగ్తో, చాలా రిగ్రెట్ ఫీలింగ్తో తనలో తనే అంటే కుమిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఈ వ్యక్తి ఇలా ఒక రకమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ వ్యక్తే కదా అంతా కూడా చేసింది, తనే కదా మీలాంటి పర్సన్ని దూరం చేసుకుంటున్నారు, లేదంటే మీలాంటి పర్సన్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే తప్పంతా కూడా తన వైపే ఉంది, అంటే మీ పర్సన్లోనే ఉంది. ఇప్పుడు ఇంత హార్ట్ బ్రేక్ అవ్వడానికి కారణం తనే. మీ పర్సనే తనంతట తనే గాయపరుచుకుంటున్నారు. ఆ గాయాన్ని ఎంత మాన్పించాలి అని చెప్పి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు. ఎందుకంటే ఈ హార్ట్లో ఉన్నది మీరు, మీతో ఉన్న కనెక్షన్ సోల్ కనెక్షన్, అంత ఈజీ కాదు. అదే నిన్న నైట్ ఈ వ్యక్తికి అర్థమైందనమాట. లవర్స్. ఈ వ్యక్తి అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఇంకా 2 ఆప్షన్స్ అంటే తన లైఫ్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, వాళ్ళని దూరం చేసుకుంటారు. ఎందుకంటే మీ మీద మీ పర్సన్కి ఉన్న లవ్ జెన్యూన్ లవ్, దాన్ని ఎవరు కూడా దూరం చేయలేరు. అది మీ పర్సన్ కూడా దూరం చేసుకోలేరు. నిన్న నైట్ అంతా కూడా మీ పర్సన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట. చాలా వరకు ఎమోషనల్ అవుతూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. బయటికి ఎంత మొండితనంగా బిహేవియర్ చేస్తున్నా తన మనసులో ఏదైతే దాచిపెట్టుకుని ఉన్నారో ఆ బాధ అంతా కూడా నిన్న నైట్ ఒక్కసారి బయటకు వచ్చేసిందనమాట. కంట్రోల్ చేసుకోలేకపోయారు, తనని తను డిపెండ్ చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసారు ఈ వ్యక్తి. యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు, మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మీరు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నారో మీకు ఛాన్స్ అనేది దొరుకుతుందనమాట. మీరు కెరియర్ గురించా, రిలేషన్ గురించా ఏదైనా కూడా మీకు ఛాన్స్ అనేది రాబోతుంది. మీరు బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనసులో మీరైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, ఏదో ఒక విషయం గురించి చాలా సఫర్ అవుతున్నారు, చాలా పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీకు ఆ ఛాన్స్ అనేది దొరికే అవకాశం కనిపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే చీట్ చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి గురించే మీరు ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. బయటికి స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ ఎక్కడో మీకు ఆ బాధ మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. ఆ బాధ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఊహించలేదు కదా. ఊహించింది ఎప్పుడైతే లైఫ్లో జరిగిందో మీరు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట. బయటికి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నారే, కానీ మీ మనసులో ఉన్న ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఆ బాధని. కాబట్టి మీకు ఛాన్స్ అయితే దొరకపోతుంది. మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని చీట్ చేశారో, మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంప్రెస్ ఆ వ్యక్తి దృష్టిలో. ఈ వ్యక్తి కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారే, కానీ మీ మీద లవ్ లేక కాదు. మీ మీద ఈ వ్యక్తికి అయితే చాలా జెన్యూన్ ఫీలింగ్ ఉంది. కాబట్టి ఈ వ్యక్తి వస్తారంట కన్ఫామ్గా. మీకైతే ఛాన్స్ అయితే ఉంది. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కమిట్మెంట్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మీలాంటి వ్యక్తిని ఎవరు దూరం చేసుకోలేరు కాబట్టి.
ఈ వ్యక్తి మళ్ళీ తనంతట తనే తిరిగి వస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఆ ఛాన్స్ అయితే ఉంది మీ లైఫ్లో. మళ్ళీ మీరు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ అనే కాదు, మీరు ఏ విషయం గురించి అయితే బాధపడుతూ ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో మీకైతే మళ్ళీ ఛాన్స్ దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.